హాయ్ అండి అందరికీ. అందరు ఎలా ఉన్నారండి? బాగున్నారా? అందరికీ ముందుగా కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు. ఫైనల్లీ మన ఛానల్ అయితే 30,000 మంది సబ్స్క్రైబర్స్తో అయితే కంప్లీట్ అయిపోయింది. థ్యాంక్ యూ సో మచ్ అండి ప్రతి ఒక్కరికి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తున్న వారందరికీ. ఇవాళ అయితే నేను నా మండే ఈవినింగ్ లాగ్ అయితే మీతో షేర్ చేసుకుంటున్నాను అండి. పల్లెటూరులో ఈవినింగ్ ఎలా గడిచిద్ది, మేము ఎలా టైం పాస్ చేసాము అండ్ పాపకి ఏం స్నాక్స్ చేసి పెట్టాము. నైట్కి అయితే పుదీనా పచ్చడి ఇంట్లో దొరికిన కూరగాయలతోనే ఎంత ఫ్రెష్గా బాగా చేశాను అనేది అయితే చూపించేస్తాను. అండ్ అన్నిటికంటే ముందుగా మన ఛానల్ ఎవరైతే ఫస్ట్ టైం యూజ్ చేసి వీడియోస్ చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోకుండా, మన కంటెంట్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి అయితే ఒక లైక్ వేయండి. మీ లైక్ వల్ల ఎంతో రీచ్ అయితే వెళ్తుంది. ఈవినింగ్ లాగ్ అని చెప్పాను కదా, సో పని అయితే ఫస్ట్ ఇళ్లల్లో కసువులు బయట కసువులు కొట్టడంతో అయితే స్టార్ట్ చేశాను. అండ్ ఇక్కడ బాల్తో అయితే పాప టైం పాస్ చేసుకుంటుంటే నా పని అయితే నేను చేసుకుంటూ తనను ఆడిపించుకుంటూ అయితే ఇలా అయితే టైం పాస్ చేశాము. ఒక్కరే ఇంట్లో ఉండి పిల్లలు ఆడుకోవాలి, ఓ పక్క మనం పని చేసుకోవాలి అంటే చాలా కష్టము. ఆడుకునే పిల్లలతో అయితే అంత ఇబ్బంది ఉండదు. లోహిత ఎలా అంటే తనకి ఎప్పుడు ఎవరొకరు తోడు ఉండాలి. ఒక్కటి అస్సలు ఆడుకోదు. చూసారా నేను అటు వెళ్ళిపోయానని చెప్పేసి 9కి ఈటే ఎలా వచ్చేసిందో. ఇంకా తనకైతే చింతపండు లాలీపాప్ అయితే చేసిద్దామని చెప్పేసి చింతపండు అయితే కొంచెం బయట పెట్టేసి కొంచెం ఉప్పు జీలకర్ర అయితే వేసేసి మెత్తగా అయితే దంచేసి పుల్లకైతే ఇచ్చేసాను. అప్పుడప్పుడు పులుపు కూడా తినడం చాలా మంచిది. వాతం చేసిన పైతకం చేసిన ఇవైతే చాలా చక్కగా ఉపయోగపడతాయండి పిల్లలకి. సో నేనైతే మోస్ట్లీ అప్పుడప్పుడు ఇవ్వడానికి అయితే ట్రై చేస్తాను. అండ్ అందులోని మూవీలో కూడా వస్తుంది కదా షార్ట్స్, ఎక్కువ పిల్లలు అవి కూడా చూసి అడుగుతూ ఉన్నారు. సో ఒకసారి తన ఇష్టం ఎందుకు వద్దని చెప్పాలి అని చెప్పేసి అయితే చేసి ఇచ్చేసాను. తన హ్యాపీనెస్ అంతా అంతే. ఏదైనా తనకు నచ్చింది ఇచ్చాము అంటే ఇట్లనే ఉంటుంది. తను ఒకటి తీసేసుకొని నేను ఒకటైతే తీసుకొని మళ్ళీ పనిలోకి అయితే వెళ్ళిపోయాము. అండ్ అందరికి ఒక గుడ్ న్యూస్ అండి. పేమెంట్ గురించి అడుగుతున్నారు కదా, మోస్ట్లీ నవంబర్ ఎండింగ్కి అయితే పేమెంట్ అయితే వచ్చేసిద్దని అనుకుంటున్నాను. రాగానే అయితే పక్కా మీతో షేర్ చేసుకుంటాను. ఎందుకు అంటే అంతా మీ సపోర్ట్ వల్ల వచ్చిన పేమెంటే కదా. ఎంత వచ్చింది ఏంటి, నేను ఫాలో అయిన టిప్స్ మళ్ళీ కొత్తగా ఏదైనా చెప్పడానికి అయితే ట్రై చేస్తాను. ఎవరికన్నా కొత్తగా యూట్యూబ్ ఛానల్ పెట్టిన వాళ్ళకి అయితే యూజ్ అవుతుంది అని చెప్పేసి మళ్ళీ అయితే షేర్ చేస్తాను. వెనక చిన్నగా తోటలాగా వేసాము అని చెప్పాము కదా, నాకు తెలిసి వంకాయ మొక్కలు నాటినప్పుడు కూడా అయితే వీడియో పెట్టున్నాను. దానికైతే ఫస్ట్ వంకాయ అయితే కాసింది, కాకపోతే కొంచెం పురుగు పట్టినట్టుంది. నీడ అటు ఇటు బాగా నీడ ఉండడం వల్ల చెట్లు అయితే ఎక్కువ పురెక్కట్లేదు, అక్కడికక్కడే ఉంటున్నాయి. అందుకే కాయ కూడా అయితే బాగా రావట్లేదు. అండ్ ఈ తులసి మొక్కలైతే లోహిత గుళ్ళో తులసి చెట్టు ఉంటే గింజలు తీసుకొచ్చి అయితే చల్లింది. చాలా చక్కగా అయితే వచ్చాయి. అన్నీ పీకేసి ఒక 2 అయితే ఉంచాము. పూజకి అలా అయితే ఎక్కువ వాడము, కానీ బాగా పాపకు కోల్డ్ చేసిన టీలో వేసుకోవడానికి, దగ్గు అలా ఉంటే తులసి ఆకులు పెట్టుకుంటే తగ్గిద్ది అంటారు కదా, కొంచెం ఆయాసం అలా. సో వాటికి అయితే వాడతాము. పూజ అలా అయితే ఏం చేయమండి తులసి చెట్టుకి. మా సైడు మాకు అటువంటి ఆనవాయితీలు కూడా అయితే ఏమీ లేవు. ఎందుకులో అయితే తులసి ఆకులు కోస్తున్నావు అని నేను అడిగితే, పూజ చేసుకుందాం సాయంత్రం పూట అని చెప్పేసి కొన్ని అయితే తెంపేసింది. నేనైతే కొంత పుదీనా ఆకులు అయితే తెంపుతున్నానండి. వర్షాలు పడి ఉన్నాయి కదా ఈ మధ్య, ఎంత ఫ్రెష్గా ఉందో. వాడిపోయింది కూడా చెట్టు మళ్ళీ బాగా వచ్చింది. కొత్తిమీర పెంచడం పుదీనా పెంచడం చాలా ఈజీ. అంత కష్టపడాల్సిన పని అయితే లేదు ఇంట్లో వాటికే. మరి రైతు వేసే పంట ఎలా ఉంటుందో నాకైతే తెలియదులే, కానీ మనం ఒక్కసారి వేసాము అంటే మ్యాక్సిమం అయితే పుదీనా చావదు. కొత్తిమీర కొంచెం కేర్ఫుల్గా అయితే పెంచుకోవాలి. అండ్ ఇవాళ కార్తీక పౌర్ణమి కదా, ఎంతమంది శివాలయంకి వెళ్ళేసి దీపాలు అయితే వెలిగించారో కూడా కమెంట్ అయితే చేయండి మన ఛానల్లో. మేమైతే ఇవాళ మరీ దారుణంగా 3 గంటలకి నిద్ర అయితే లేచాము అండి. అంతా క్లీన్ చేసుకొని 5 కల్లా అయితే గుడికి అయితే వెళ్ళిపోయాము. పెట్టేసి కూడా 5:30 to 6కి అయితే ఇంటికి వచ్చాము. శివయ్య దర్శనం చాలా బాగా అందింది. అండ్ దీపాలు కూడా అయితే చాలా చక్కగా పెట్టాము. లాస్ట్ ఇయర్ వెళ్ళేసరికి చాలా లేట్ అయితే అయిపోయింది, 5:30 అయింది. సో అంత ఇరుకిరుగ్గా అనిపించేసి ప్రశాంతంగా పూజ చేసుకున్నట్లు అనిపించలేదు. సో అందుకని ఈసారి అయితే చాలా త్వరగా వెళ్ళాము.
పూజ కూడా అయితే బాగా చేసుకొని దర్శనం కూడా అయితే శివయ్యది చాలా చక్కగా చేసుకొని అయితే వచ్చాము. ఈవినింగ్ లాగ్ అని చెప్పాను కదా. లోహిత ఇలా గేదె దగ్గర అప్పటికప్పుడు పిండిన పచ్చిపాలు అయితే చాలా ఇష్టంగా తాగిద్ది. మరీ ఫ్రీక్వెంట్గా తాపకూడదులే కానీ వారానికి ఒక 2 సార్లు అయితే పిల్లలకి ఇవ్వచ్చు. అది కూడా ఒక చిన్న టీ గ్లాస్ వరకే. లేదు అంటే పిల్లలకు బాగా మందం చేసేసి ఆకలి అయితే చచ్చిపోతుంది, తినడానికి ఫుడ్ తీసుకోవడానికి ఇష్టపడరు. సో వారానికి ఒక 2 సార్లు అయితే అప్పుడప్పుడు తాగిద్ది. అది కూడా పిండిని వెంటనే తాగాలి. అప్పుడు పాలు కొంచెం ఉడికి మీద ఉంటాయి కదా, పిండిన ఒక 1/2 అవర్కి గంటకి అయితే తాగకూడదు. వెంటనే తాగితే పిల్లలకు కొంచెం అరగడానికి అయితే కొంచెం సహాయపడిద్ది. సో లోహితకి చాలా ఇష్టము తాగడం ఇలా. కాకపోతే ఇప్పుడు ఇంకా అందరూ బయట మిల్క్ ఆడపిల్లలకు చాలా వాటికైతే అవాయిడ్ చేయమంటున్నారు కదా, త్వరగా మెచ్యూరీ అవుతున్నారని చెప్పేసి మేము ఇంట్లో పాలే కదా. సో పాపకైతే ఆల్మోస్ట్ పాల పదార్థాలు, పెరుగు కానీ పాలు కానీ ఇలాంటివన్నీ మోస్ట్లీ పాపకైతే ఇవ్వడానికే ట్రై చేస్తాము. ఒక ఎగ్ అండ్ కోడి కూర అయితే మోస్ట్లీ అవాయిడ్ చేస్తాము అంతేను. కొన్ని తప్పదు, తినాలి. కాకపోతే కొంచెం హెల్దీ ఫుడ్స్ ఇవ్వాలి పిల్లలకి. అప్పుడు రోజుల్లో మోస్ట్లీ అందరు ఇళ్ళ దగ్గరే ఉండేసి ఇంటికి వచ్చేసి 2 పిల్లలు 3 పిల్లలు అలా ఉండడం వల్ల ఆడుకోవడానికి వాళ్ళకు కూడా పిల్లలకి బాగా టైం పాస్ అవుతుంది. కాకపోతే ఇప్పుడు ఏమవుతుంది అంటే అందరు సిటీలలో సెటిల్ అయ్యి ఉండడం వల్ల ఇట్లా అక్కడొకరు పిల్లలు ఉండడం వల్ల వాళ్ళకి ఆడుకోవడానికి అయితే తోడు ఎవ్వరూ ఉండట్లేదు. సేమ్ సిచ్యువేషన్లో అయితే అది ఏదైనా ఫెస్టివల్స్ వచ్చాయి అంటే అంతేను, అందరూ వస్తారు, కొంచెం ఎంజాయ్ చేసిద్ది, ఆడిద్ది, మళ్ళీ యథావిధి కదా. అందుకే ఒక్కటే ఎక్కువ ఆడుకోవడానికి ఇట్లా గేదెల దగ్గరికి తీసుకొస్తే దోళ్ళతో వాడితే ఇడితే ఆడుకుంటూ టైంపాస్ అయితే చేసిద్ది. లేదు అంటే నా బుర్ర తింటది అండి, నన్ను ఆడమంటది పద్దాకు. పని చేసుకుంటూ పద్దాక ఆడాలి అంటే మనకు కూడా ఒకగానొక టైంలో కొంచెం చిరాకు వస్తుంది కదా. అందుకని చెప్పేసి మోస్ట్లీ ఇలా బయటకైతే తీసుకెళ్లకుండా ఇలా ఆడిపించుకోవడానికి ట్రై చేస్తాను. లేదు నానున్నాడు కొంచెం ఫ్రీగా ఉన్నాడు అనిపిస్తే కొంచెం పొలం దగ్గరికి అయితే వెళ్ళేసి వస్తాము అంతే. అంతకు మించి ఇంకెక్కడికి వెళ్ళడానికి సోర్స్ లేదు, తీసుకెళ్లే వాళ్ళు లేరు, వెళ్ళాలి అన్న ఆలోచన కూడా అయితే తెచ్చుకోము. వెళ్ళాలి అని వన్స్ మైండ్లో పడింది అంటే వెళ్ళలేదు అంటే చాలా బాధేస్తుంది. సో అందుకని చెప్పేసి మొత్తానికి ఆలోచన తీసుకొచ్చుకోను అండి. ఇలా ఉండడం కూడా చాలా ప్రశాంతతకి అయితే ముఖ్యంగా ఉంటుంది. ఇంకా నైట్కి అయితే పచ్చడి చేస్తున్నా అని చెప్పాను కదా, మాకైతే పుదీనా పచ్చడి చేసుకున్నాము. లోహిత చిన్న పాప కదా, సో తినలేదు అని చెప్పేసి తనకైతే ఒక 5 బెండకాయలు ఉంటే అవి కూడా చెట్లువే, వేరే అక్క వాళ్ళు అయితే తీసుకొచ్చి అవి అయితే ఫ్రై అయితే చేసేసాము. మాకైతే పుదీనా పచ్చడి చేసుకున్నాము అండి. పిల్లలు పుట్టక ముందు పచ్చడి ఎంత తిన్నా, రోజు తిన్నా అసలు ఎటువంటి రియాక్షన్ అయితే ఉండేది కాదు. ఇప్పుడు పచ్చిమిరపకాయ పచ్చడి తినాలి అంటే కొంచెం భయం వేస్తుంది. ఎందుకో కడుపులో తెలియని మంట అయితే వస్తుంది అండి. పాప పుట్టిన దగ్గర నుంచి అయితే అది ఆఫ్టర్ డెలివరీ వారానికి ఒకసారి అది కొంచెం కారం తగ్గించేసి దానికి మళ్ళీ ఆల్టర్నేట్గా ఏదైనా మజ్జిగ అలాంటివి పక్కన పెట్టుకొని తింటున్నాను. అప్పుడప్పుడు తినపోతే నోరు మనకు తెలిసిందే కదా, సాగిపోయినట్టు ఉంటుంది. కొంచెం కారం తినేవాళ్ళం కదా. సో ముందైతే పచ్చిమిరపకాయలు టమోటా క్లీన్ చేసేసి కడిగేసి కోసేసి అయితే పెట్టుకున్నాను. దాంట్లోకైతే పుదీనా కూడా అయితే ఒలుస్తున్నాను అండి. లోహిత పుదీనా అండ్ తులసాకులు మొత్తం కలిపేసింది, సేమ్ ఒకలాగే ఉన్నాయి. ఇంకా పుదీనా ఆకులు ఇంట్లో కొంచెం కొత్తిమీర అయితే ఉంటే 2 కలిపేసి క్లీన్ చేద్దాంలే అని చెప్పేసి 2 అయితే ఒలిచేసి పక్కన అయితే పెట్టేసుకున్నాను. అండ్ ఓన్లీ కొత్తిమీర పచ్చడి, ఓన్లీ పుదీనా పచ్చడి 2 ఎట్లా చేసుకున్నా బాగుంటుంది, 2 కలిపి చేసుకున్నా బాగుంటుంది. గంటలు తరబడి గ్యాసుల దగ్గర ఉండాల్సిన పని లేదు. ఇప్పుడు ఇంత పని చేసుకొని తినాలా అని ఆలోచన రావాల్సిన అవసరం లేదు. నేను చెప్పినట్టుగా చేసుకున్నారు అంటే 10 నిమిషాలలో అది రోట్లో దంచుకున్న పచ్చడి ఎంత రుచిగా చేసుకుంటారో అంత రుచిగా చేసుకుంటారు అండి. స్కిప్ చేయకుండా అయితే చూసేయండి కొంచెం పాటు. ఫస్ట్ అయితే పచ్చిమిర్చి టమాటో నీట్గా క్లీన్ చేసి ఒక్కసారి కడిగి పెట్టేసుకున్నాను. దాంట్లో కాస్త ఆయిల్ వేసి ఉప్పేసి అయితే ఇలా వార్నిచ్చేసాను. ఒక 80% సాఫ్ట్గా అయిపోయిన తర్వాత మనం క్లీన్ చేసి పెట్టుకున్న పుదీనా కొత్తిమీర కూడా అయితే వేసేసి కొంచెం వార్నిచ్చిన తర్వాత చింతపండు, పసుపు అండ్ లాస్ట్లో జీలకర్ర ఇవన్నీ వేసేసి బాగా మీకు పచ్చివాసన పోయింది అనిపించినప్పుడు స్టవ్ అయితే ఆపేసి చల్లపరిచేసుకోవాలి అండి.
దీంట్లోకి అయితే నేను పల్లీలు అయితే వేసి పచ్చడి అయితే నూరుతున్నాను. మీరు ఇగ్నోర్ చేయాలి అనుకుంటే పల్లీలు లేకుండా ఉత్తిది నూరుకున్న టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది. అండ్ నేను ఎటువంటి పోపు కూడా వేయట్లేదు అండి, అది తిరగమాత అయితే వేయట్లేదు. నార్మల్గా అయితే ఇలానే పచ్చి మీదే తినేస్తున్నాను, తిరగమాత వేయకుండా. పల్లీలు వేపాను అని చెప్పాను కదా, పొట్టు అయితే తీయలేదు. మెత్తగా అయితే దంచేసేసుకొని వాడ్చుకునేవన్నీ ఒక్కసారే వేసేసి ఉప్పు కూడా అయితే వేసేసి తగినంత అయితే మెత్తగా అయితే రుబ్బేసుకున్నాను. పచ్చిమిర్చి ఒకసారి వేసి దంచి, టమోటా ఒకసారి వేసి దంచి, అదంతా టైం వేస్ట్ అండి. ఎలా దంచినా ఒకటేను. మరీ మిక్సీలో వేసుకొని మెత్తగా గంధమాలు చేసుకునే బదులు ఇలా రోట్లో పాసిబుల్ ఉంటేనేలే అండి. నేను డెలివరీ ముందు మిక్సీనే వాడాను, కాకపోతే ఇప్పుడు అమ్మ వాళ్ళ ఇంట్లో ఉన్నాను కాబట్టి రోల్ అయితే వాడుతున్నాను. ఇలా మెత్తగా రుబ్బేసుకొని వేడి వేడి అన్నంలో కాస్త నెయ్యి వేసుకొని తింటుంటే అసలు నోట్లో, ఇప్పుడు మీకు చెప్తుంటేనే నోట్లో నీళ్ళు అయితే ఊరుతున్నాయి. ఒకసారి అయితే పక్కా ట్రై చేసి అయితే చూడండి. ఇవాళకైతే వీడియో ఏం చేసేస్తున్నాను. ఎవరైతే పచ్చడి ట్రై చేస్తారో అలాంటి వాళ్ళు మన కమెంట్ సెక్షన్ అయితే కమెంట్ చేయండి. మీకు ఇంకా ఏమన్నా వీడియోస్ కావాలి అంటే కమెంట్ చేయండి, పక్కా షేర్ చేస్తాను. ఇదైతే ఇవాల్టి వ్లాగ్. సో అందరికీ ఉంటానండి మరి. బాయ్.